నమస్తే, వెల్కమ్ టు డీకోడర్. రేపే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడున్నాయి. అయితే ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ జెండా ఎగరవేనుంది? ప్రధానంగా సర్వే ఫలితాలు ఏమంటున్నాయి? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏఎన్ఎన్ న్యూస్ CEO కంది రామచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాం, ఢిల్లీ ప్రచారం హోరాహోరీగా సాగింది. ఎన్నికలు మన పోలింగ్ కూడా అలాగే జరిగింది ఎన్నికల్లో. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఎక్కువ శాతం ఉందంటారు? అదే ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. అయితే ఈసారి అధికార మార్పిడి జరగవచ్చని ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలలో ఆప్ కూడా చాలా తప్పులు చేసింది. ఇది చూస్తుంటే అధికార మార్పిడి ఖాయమని అనిపిస్తుంది. సార్ మనం చూసుకోవచ్చు, గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో కూడా కానీ ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాల్లో కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నిజంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈసారి ఖచ్చితంగా నిజమవుతాయంటారు? అంటే నిజమవుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మొదటి టర్మ్ పరిపాలనకు లాస్ట్ టర్మ్ పరిపాలనకు చాలా తేడా కనబడుతుంది. ఆప్ ఏంటంటే ఆప్ మధ్యతరగతి బేస్డ్ పార్టీ. ఈ మధ్యతరగతి వర్గాన్ని బీజేపీ చాలా గ్రౌండ్ వర్క్ బాగా చేసింది. 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అధికారము సాధించాలని చెప్పి మోడీ గారు చాలా స్కెచ్ గీసి చాలా ప్రయత్నాలు చేశారు. గ్రౌండ్ వర్క్ బాగా చేశారు బీజేపీ.